లక్నోకి చెందిన 19 ఏళ్ల అంశ్ శ్రీవాస్తవ్ గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఈ యువకుడికి రష్యా ప్రభుత్వం నుంచి ఒక ఆశాకిరణం వచ్చింది. అంష్కు రష్యా అభివృద్ధి చేసిన కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్ ఎంటరోమిక్స్ కోసం క్లినికల్ ట్రయల్ను తీసుకునేందుకు అవకాశం లభించింది. ఈ ట్రయల్కు అనుమతి లభిస్తే భారత్లో ఈ వ్యాక్సిన్ పొందబోయే మొదటి వ్యక్తి అంశే అవుతాడు. అక్టోబర్ 27, 2025 తేదీన రష్యా ప్రభుత్వం అంశ్ కుటుంబానికి అధికారిక లేఖ పంపింది. మీ అభ్యర్థన పరిశీలించాము. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేసును పంపించాం అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై రష్యా పౌర వినతుల విభాగం ప్రధాన సలహాదారు సంతకం చేశారు. ఈ వార్తలతో నెలల తరబడి ఆశతో ఎదురుచూస్తున్న అంశ్ కుటుంబానికి కొంత వెలుగు కనిపించింది. ఇటీవల ఓ జాతీయ మీడియా కథనం బయటికి రావడంతో అంశ్ కథ అందరికీ తెలిసింది. ఈ సందర్భంగా అంశ్ తల్లిదండ్రులు మనుకుమార్ శ్రీవాత్సవ, కంచన్లత తమ కుమారుణ్ణి రక్షించుకునేందుకు భారత, రష్యా ప్రభుత్వాలకు ఎన్నో లేఖలు రాశారు. రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియోలాజికల్ సెంటర్ మరియు ఎంగల్హార్డ్ ఇన్స్టిట్యూషన్ సంయుక్తంగా తయారు చేసిన ఎంటరోమిక్స్ ట్రైలర్లో తమ కుమారుణ్ణి చేర్చాలని వేడుకున్నారు. అంశ్ తల్లి కాంచన్ మాట్లాడుతూ భావోద్వేగంగా డాక్టర్లు ఆశలు వదిలేసుకోమన్నారు. ఈ వ్యాక్సిన్ మాకు చివరి ఆశ. దేవుడు మా ప్రార్థనలు విన్నాడనుకుంటున్నాం అని చెప్పారు. అసలు ఈ ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది రష్యా శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేకమైన mRNA ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సిన్ల టెక్నాలజీని ఉపయోగించి ట్యూమర్ కణాలను గుర్తించి నాశనం చేయగలిగేలాగా ఇమ్యూన్ సిస్టమ్ని శిక్షణ ఇస్తుంది. అయితే ప్రాథమిక పరీక్షల్లో 48 మంది కోలరెక్టల్ క్యాన్సర్ రోగుల్లో 100% ట్యూమర్ రెస్పాన్స్ రేటు కనిపించింది. ఈ వ్యాక్సిన్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని కూడా చెక్ చేయడం జరిగింది. చూడగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఈ ఫలితాలను 2025 సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామికల్ ఫారంలో ప్రకటించారు. నిపుణులు చెబుతున్నట్లుగా ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో వ్యక్తిగత సైడ్ ఎఫెక్ట్స్ లేని క్యాన్సర్ చికిత్సకు మార్గం చూపవచ్చు. ప్రస్తుతం అంశ్ కేసు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. అనుమతి రాగానే అతనికి ఈ జీవిత మార్గం మార్చే చికిత్స అందుతుంది. అంశ్ తండ్రి మను శ్రీవాత్సవ ఇలా అన్నారు. ఈ సందర్భంగా అంశ్ తండ్రి మను శ్రీవాత్సవ ఇలా అన్నారు. మా కుమారుడి భవిష్యత్తు ఏంటో తెలీదు, కానీ ఈరోజు మాకు ఆశ వచ్చింది. ఇది మా జీవితంలో ఎంతో ముఖ్యమైన క్షణం అని అన్నారు. ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.